మీలో ఎవరైనా ఉరికోత మిషన్ తీసుకునే ఐడియా ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా ఫ్రెండ్ అనమాట, కాలేజీలో చదువుకున్న ఇద్దరం కలిసి. సో చాలా రోజుల తర్వాత కలిసాం. సో ఏం చేస్తున్నాం అనేసి అంటే ఉరికోత మిషన్ తీసుకోమని చెప్పాడు. ఎప్పటి నుంచి ఉన్నాం ఈ ఫీల్డ్ లో? 10. 10 సంవత్సరాలు ఆ! అవుతుంది. ఇంతకు ముందు ఏ కంపెనీ వెహికల్ ఉండేది? అంతకుముందు కుబోటా, కుబోటా. ఓకే. ఇప్పుడు కొత్త మిషన్ తీసుకున్నాం అని చెప్పావు. ఏ కంపెనీ తీసుకున్నావు? గ్యాప్. గ్యామ్. ఓకే. ఈ కంపెనీ మిషన్ ఎలాగ రన్ అవుతుంది? పర్వాలేదు. ఓకే. ఏదైనా చైనా మిషన్ కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. ఓకే. ఆ! సో కుబోటా అనేది జపాన్. కుబోటా అనేది జపాన్. జపాన్. ఓకే. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఎలాగుంది? అంటే కుబోటా కుబోటాతో కొంచెం కంపేర్ చేసి. తక్కువ. హ్మ్. గ్యాప్ మాత్రం పర్వాలేదు. పర్వాలేదు స్పేర్ పార్ట్స్ విషయంలో. స్పేర్ ఓకే. మైలేజ్ 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 ఎలాగుంది? అంటే కొంచెం 10, 7, హ్మ్. 8. గంటకి ఇన్ని లీటర్లు ఆ! తాగుద్ది అన్నట్టుగా. గంటకి గంటకి 8 నుంచి 10 లీటర్లు అటు ఆ! ఇటు అప్ అండ్ డౌన్. ఆ! అంటే యూజెస్ బట్టి ఆ! మారుతా ఉంటది. ఆ! సో కుబోటాతో కంపేర్ చేసుకుంటే కుబోటా సేమే. ఎలాగుంది మరి ఫీల్డ్ ఎలాగుంది ప్రెజెంట్? ప్రెజెంట్ ఎవరైనా కొత్తగా కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నువ్వేం సజెషన్ ఇస్తావు? పర్వాలేదు, తీసుకోవచ్చు. ఫీల్డ్ బట్టి ఇంకా. వాళ్ళకున్న ద అనుభవం బట్టి. ఇప్పుడంటే బళ్ళు ఎక్కువైపోయినాయి బాగా. ఇప్పుడైతే వెహికల్స్ బాగా ఎక్కువైపోయినాయి. సో మనకు తెలుసు. బట్ ఏంటంటే వాళ్ళకున్న నెట్వర్క్ బట్టి వెహికల్స్ అయితే తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇన్ కేస్ ఫీల్డ్ అందరికీ ఒకేలా అచ్చిరాదు. చెప్పలేము. హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటది. ఈ ఫీల్డ్ లో చేయాల్సి వస్తది. ఏదో ఇంట్లో కూర్చుంటాం చేస్తామని అంటే ఆ బిజినెస్ టైప్ అయితే కాదు. సో ఈ ఫీల్డ్ అనేది కొద్దిగా సపరేట్ గా ఉంటది. మోటార్ ఫీల్డ్ ఏదైనా గానీ ఎవరైనా కొత్తగా వచ్చి రావాలనుకుంటే వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ ఆ! నెట్వర్క్ బట్టి రావచ్చు. రావచ్చు. ఎవరైనా కొత్తగా ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలంటే సెకండ్స్ లో తీసుకుంటే మంచిదా, లేదంటే కొత్త వెహికల్ తీసుకుంటే మంచిదంటవా? తీసుకోవాలనిపిస్తే కొత్తోళ్ళైతే కొత్తదే తీసుకోవాలి. సెకండ్స్ తీసుకుంటే ఆళ్ళు ఇబ్బంది పడతారు బాగా. ఎందుకంటావ్? అంటే దాని రిపేరు అంటే ఒక సంవత్సరమైనా దాన్ని నడిపితే గాని దాని సంగతి తెలీదు కదా! ఆ అది. బండి సంగతి. ఏ అవును. బండి సంగతైనా తెలీదు. తెలీదు. కొత్తగా. అది. కొత్తగా కొనేటోళ్ళైతే కొత్త బండే బెటర్. బెటర్. సో కొత్తగా ఎవరైనా వెహికల్ ఈ ఫీల్డ్ లో దిగాలి అని అనుకుంటే కొత్త వెహికల్ తీసుకోవడం బెటర్ అని అంటున్నాడు మావాడు. ఎందుకంటే రిపేర్ వర్క్స్ అయితే మాత్రం బీభత్సంగా ఉంటాయి. చెప్పలేం. అంటే సెకండ్స్ లో బండి ఉంటాయి. తీసుకున్నప్పుడు అది మంచి వెహికలా చెడ్డ వెహికల్ అనేది డీప్ గా ఎంత థరోలీ చెక్ చేసినా సరే, ఎటువంటి మెకానిక్ అయినా సరే చెక్ చేయలేము. ఈవెన్ వన్ బేరింగ్ రిపేర్ అయినా సరే మనకి వర్క్ అయితే డే మొత్తం కంప్లీట్ గా ఆపేయాల్సి వస్తది. సో బెటర్ ఏంటంటే కొత్త వెహికల్ తీసుకొని రన్ చేసుకోవడమే బెటర్. అది. థ్యాంక్ యూ. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కానీ ఈ ఫీల్డ్ లోకి రావాలనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.